యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వం, అదేవిధంగా త్రిత్వానికి ఒక ఉదాహరణ. చాలా సులువుగా సామాన్యమైన ప్రజలు కూడా అర్థం చేసుకోవడానికి త్రిత్వానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చెప్పాలని ఈ వీడియో చేస్తాను. దయచేసి చూడండి. సో ముందుగా వెళ్ళకముందు, అంటే ఆ ఎగ్జాంపుల్లోకి వెళ్ళకముందు త్రిత్వం ఏం చెప్తుంది, త్రిత్వం ఏం చెప్పట్లేదు అన్నది చూద్దాం. త్రిత్వం ఈజ్ నాట్, అంటే త్రిత్వం ఏమి చెప్పట్లేదు. ఎందుకంటే దీనికి ముడిపడే కొంతమంది తప్పుడు బోధలు చేస్తాం. త్రిత్వం ఏం చెప్పట్లేదు అంటే 3 సెపరేట్ గాడ్స్, ముగ్గురు వేరు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పట్లేదు. అలాగే 3 గాడ్స్ ఇన్ డిఫరెంట్ టైమ్స్, అంటే తండ్రి అయిన దేవుడు ముందుండి, కుమారుడు తర్వాత వచ్చి, పరిశుద్ధాత్మ తర్వాత వచ్చి, ఇలాగేదో ఒక సమయంలో ఒకళ్ళు, ఒక సమయంలో ఒకళ్ళు ఉన్నారు, డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ గాడ్స్ ఉన్నారని చెప్పేసి చెప్పట్లేదు. అంత మాత్రం కాదు, 3 గాడ్స్ విత్ డిఫరెంట్ పవర్ పొజిషన్, అంటే ముగ్గురు దేవుళ్ళకి వేరువేరు శక్తులు, తండ్రి అయిన దేవునికి ఎక్కువ శక్తి, కుమారుడికి తక్కువ, ఇలాంటి శక్తిలో కూడా మార్పులు కూడా లేవు. అంత మాత్రం కాదు, 3 గాడ్స్ వర్క్ ఇన్ ఏ హైరార్కీ. అంటే ఏంటంటే హైరార్కీ అంటే ఇప్పుడు ఆఫీసులో చూస్తే బాస్ ఉంటాడు, దాని కింద సబార్డినేట్ ఉంటాడు, ఇలా ఉంటారు కదా. అలాగా దేవుళ్ళలో హైరార్కీ పెద్ద చిన్న అనేది లేదు, పెద్ద దేవుడు చిన్న దేవుడు అటువంటిది లేదు. అంతేకాదు, ట్రినిటీ ఈజ్ నాట్ 3 గాడ్స్ విత్ డిఫరెంట్ పర్పస్ ఆర్ విల్. ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు చిత్తాలు, ముగ్గురు ఉద్దేశాలు, 3 ఉద్దేశాలు, రకరకాల ఉద్దేశాలు లేవు. సో ట్రినిటీ అది చెప్పట్లేదు. ట్రినిటీ ఏం చెప్తుందా అంటే, ట్రినిటీ ఈజ్ 1 ట్రయోన్ గాడ్ విత్ 3 పర్సనాలిటీస్. త్రియేక దేవుడు అయితే ముగ్గురు వ్యక్తులు, వ్యక్తిత్వాలు. 1 గాడ్ ఇన్ ఆల్ టైమ్స్, ఒకే దేవుడు ఎల్లవేళలా ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా దేవుడు ఒక్కడే అని చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే, ట్రినిటీ ఏం చెప్తుందంటే 1 గాడ్ విత్ సేమ్ పవర్. ముగ్గురు పర్సనాలిటీస్ ఉన్నప్పటికీ ముగ్గురికి సమానమైనటువంటి పవర్స్, శక్తి, పొజిషన్ కూడా, స్థాయి కూడా ఒకటే ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వం కూర్చున్నాడంట. 1 గాడ్ 3 పర్సన్స్ వర్కింగ్ టుగెదర్, అంటే ఒక త్రియేక దేవుళ్ళలో ముగ్గురు పర్సనాలిటీస్ ఉన్నప్పటికీ వారందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం తీసుకున్నప్పుడు అక్కడ తండ్రిని మనం చూస్తాం, పరిశుద్ధాత్మను చూస్తాం, కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువుని చూస్తాం. వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. అంతే మాత్రం కదా, సృష్టిలో కూడా మనం చూడొచ్చు ఆ మాట. మనం అప్పుడు చూద్దాం ముందులో. ఇంకేం చెప్తుంటే 1 గాడ్ విత్ ది సేమ్ పర్పస్. ఒకటే దేవుడు కనుక ఒకటే చిత్తం ఉంటుంది. అయితే 3 పర్సనాలిటీస్ ఉంటాయి. 3 పర్సనాలిటీస్ కూడా చూస్తే ఉద్దేశం ఒకటే. ఆ ఉద్దేశం ఏంటంటే సర్వజనుల యొక్క రక్షణ, దేవుని యొక్క రాజ్య స్థాపన. ఇంకోటి ఏంటంటే, ట్రినిటీ ఈజ్ త్రిత్వం ఏంటంటే ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఆర్ కో-ఈక్వల్, కో-ఇటర్నల్. అంటే వాళ్ళు సమానమైన వారు, హెచ్చుతగ్గులు లేవు. అంత మాత్రమే కాదు, కో-ఇటర్నల్ అంటే నిరంతరం ఉన్నవాడు. ఒకళ్ళ ముందు నుంచి ఒకళ్ళ వెనకాల వచ్చింది కాదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కూడా కాదు. ముగ్గురు కూడా కలిసిన ఒక సింగిల్ దేవుడు. అయితే ముగ్గురు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటే వాళ్ళు ఎల్లకాలం ఉన్నారు, ఒకే రీతిగా సమానులుగా ఉన్నారు. ఇది ఎలాగా, ట్రినిటీని ఎలా అర్థం చేసుకోవాలని అంటే చాలా కష్టం ఇది. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు ఏమని చెప్పాడంటే, త్రిత్వం అర్థం చేసుకోవడం అనేది ఒక పాప సముద్ర వారు కూర్చుని ఆడుకుంటుంటే, ఆ నీళ్ళు వస్తుంటే ఆడుకుంటే బాగుంటుంది. అంటే సముద్రం అంచు వరకు వెళ్ళొచ్చు, బాగుంది కదా అని చెప్పి సముద్రం లోపలికి వెళ్తే మునిగిపోతారు. అంత కాంప్లెక్స్ అది, అంత మిస్టీరియస్ థింగ్ అది. అయితే మనకు ఫౌండేషన్ అనేది అర్థం కావాలి. చాలామంది ఏం చేస్తారంటే పైనుంచి వస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక బిల్డింగ్ తీసుకున్నారు అనుకోండి, పునాది వేస్తారు, పునాది మీద గోడలు అది కట్టుకుంటూ వెళ్తాం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే పైనుంచి ఒక క్వశ్చన్లు వేసుకుని వస్తారు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ప్రార్థన చేస్తారు, ఎవరికి ప్రార్థన చేస్తారు? కీర్తనలో నా ప్రభువుతో చెప్పినాడు అంటాడు. హెబ్రీయులేమో తండ్రి కుమారుని దేవా అని పిలుస్తాడు. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే బిల్డింగ్ పైనుంచి కిందకి వచ్చిన లెక్క. కానీ మనం చేయవలసింది అంటే ఫౌండేషన్ నుంచి కట్టుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మీకు ఫౌండేషన్ కట్టుకుంటారో పైన ఏ విధంగా కట్టాలి ఏంటనేది మీకు అర్థం అవుతుంది, లేదంటే కన్ఫ్యూజన్లోకి వస్తుంది. కాబట్టి ఈ త్రిత్వం అనేది చాలా మిస్టీరియస్, నిగూఢమైనటువంటి సంగతి. అయితే దేవుడు మనకి ఎంతవరకు అర్థం అవ్వాలో అంతవరకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటికి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సులువైనటువంటి మార్గం నేను చెప్తాను. టు అండర్స్టాండ్ ట్రినిటీ మనం చేయవలసిందంటే యూనిట్ టు లుక్ అట్ యువర్ సెల్ఫ్, యూనిట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు త్రిత్వాన్ని సులువుగా అర్థం చేసుకోవాలంటే నువ్వు చూసుకోవాలి. అంతమంది కాదు, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. నేను కూడా ఈ త్రిత్వం గురించి అనేక ప్రశ్నలు కలిగి ఉన్నప్పుడు నేను చేసిన పని ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకేం తెలియదు, నేను మనుషుల మీద ఆధారపడను కానీ మీ మీద ఆధారపడతానని చెప్పేసి దేవుని దగ్గర మోకరించి
వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షపరిచిన కొన్ని సత్యాలు ఎక్కడి నుంచో కాపీ కొట్టి వచ్చినాయి కాదు. ఇటువంటిది మీకు ఎక్కడ ఇంకో చోట ఎక్కడ చెప్పినట్టు కనిపించకపోవచ్చు, చెప్తే చెప్పవచ్చు, దేవుడు వాళ్ళకు కూడా ప్రత్యక్షపరచవచ్చు. కానీ ఏం చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే, విశ్వాసం ఎవరైనా సరే, బైబిల్ గురించి ఎటువంటి ప్రశ్న ఉన్నప్పుడు కూడా మనం ఫస్ట్ వెళ్ళవలసింది దేవుని దగ్గరికి. ఫస్ట్ మన పాపాలు మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. తర్వాత మనం తగ్గించుకోవాలి. మనకు సరిపడిన జ్ఞానం లేదని ఒప్పుకొని మోకరించి బైబిల్ గ్రంథం ధ్యానిస్తా, ప్రభువా బైబిల్లో ఉన్నటువంటి ఆ సత్యాలు, ఆ మిస్టరీస్ నాకు రివీల్ చేయండి, ఆ రహస్యాలు ఏదైతే ఉన్నాయో రివీల్ చేయండి అని అడగాలి. దానియేలుని చూడండి, దానియేలు విధంగా ప్రార్థన చేశాడు. తర్వాత దానియేలు టెస్టిఫై చేశాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడు? రహస్యాలు రివీల్ చేయడం, ప్రత్యక్షపరచడం ఆయనకే, దేవునికి మాత్రమే సాధ్యం. నా సొంత జ్ఞానం వల్ల నేను దీన్ని చెప్పట్లేదు అని దానియేలు ఒప్పుకున్నాడు. యోసేపు కూడా అదే రకంగా ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ మనిషి జ్ఞానం చేత దేవుని యొక్క రహస్యాలు, మిస్టరీస్, ఆ నిగూఢమైన సంగతులు అర్థం చేసుకుందాం మన లాజిక్లో ఉపయోగించుకుంటే అన్నిటికీ కుదరకపోవచ్చు. ఎస్పెషల్లీ ట్రినిటీ లాంటి ఆ కాన్సెప్ట్స్కి చాలా కష్టం. సో ఇది దేవుడు నాకు ఆ విధంగా ప్రత్యక్షపరిచాడు. చూడండి, మీరు ఏదైనా సరే ట్రినిటీకి సంబంధించి, త్రిత్వానికి సంబంధించి మీకు ఎటువంటి ప్రశ్న ఉన్నప్పటికీ ఇక్కడ రండి. ఫస్ట్ యూనిట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్. నిన్ను చూసుకో, నీ గురించి నువ్వు తెలుసుకో. ఎలా అంటే, యు హ్యావ్ బాడీ, నీకు శరీరం ఉంది. యు హ్యావ్ సోల్, నీకు ప్రాణం ఉంది. యు హ్యావ్ స్పిరిట్, నీకు ఆత్మ ఉంది. ఏ విశ్వాస దగ్గరికి వెళ్ళండి, ఏ విశ్వాసాన్ని అడగండి, మనకు శరీరము, ప్రాణము, ఆత్మ ఉందా లేదా మనందరూ తెలుస్తుంది, ఉంది. మొదటి తెస్సలోనికైయుల పత్రిక 5వ అధ్యాయంలో కూడా మన మాట క్లియర్గా చూడవచ్చు. ప్రాణ, ఆత్మ, ప్రాణ, దేహములు. అయితే ఒక మనిషిలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ మూడు ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు ముగ్గురు మనుషులు అంటావా? అన్నాం కదా. యట్ యు ఆర్ నాట్ 3 హ్యూమన్స్. నువ్వు ముగ్గురు మనుషులు అవ్వవు, ముగ్గురు మానవులు అవ్వవు, ఒకటే మనిషి. అంటే ఒక మనిషిలో 3 పర్సనాలిటీస్ ఉన్నాయి. చూడండి, ఒక మనిషి చనిపోతే తన ప్రాణం వెళ్ళిపోతుంది, తన ఆత్మ వెళ్ళిపోద్ది, శరీరం ఒకటి ఉండిపోద్ది. మీరు 3 భాగాలు లేదా 3 పర్సనాలిటీస్ మనుషులు ఈజీగా చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనం అపరాధం చదివిన, పాపం చదివిన, చచ్చిన వారే ఉండాలి. ఎక్కడ చచ్చిపోయినాం? ఆత్మ చనిపోయింది కానీ ఆత్మ ఉంది. చనిపోయిన ఆత్మ కలిగిన వారు ఉన్నాం. మన ప్రాణం తెలుసు, అంటే ప్రాణంలోనే మనస్సు, ఇక ఫీలింగ్స్, మైండ్, ఇవన్నీ ఉంటాయి. అది ప్రాణం అనేది ఏం చేస్తుంది? బాడీకి లేదా ఆత్మకి వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. ఇవన్నీ మనకి ఫండమెంటల్ కాన్సెప్ట్స్, సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా క్రైస్తవత్వంలో. ఇక్కడ విషయం ఏంటంటే, కేవలం మనిషిలోనే శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నప్పుడే, ఆ 3 ఉన్నప్పుడు కూడా, 3 పర్సనాలిటీస్ ఉన్నప్పుడు కూడా ఒక మనిషి అయినప్పుడు దేవునిలో ఎందుకు ఉండదు? అందుకే మనకు చాలా స్పష్టంగా ఆదికాండంలో చూడవచ్చు కదా మనం. దేవుడు ఏమన్నాడంటే, మొదటి అధ్యాయం 26వ వచనంలో, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేసేదము. అది దేవుని స్వరూపం. అది త్రిత్వం గురించి మీరు ప్రారంభించవలసింది ఫస్ట్ దేవుని దగ్గర. ప్లస్ ఇది ఉపయోగించుకోండి, ఈ ఎనాలజీ కానీ ఈ ఉదాహరణ ఉపయోగించుకోండి. మన గురించి మనం ఆలోచించుకుందాం. త్రిత్వం గురించినటువంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు స్వరూపాన్ని మనలో పెట్టాడు. ఎందుకు? దేవుని యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటామని. ఇది త్రిత్వం యొక్క డయాగ్రామ్. ట్రినిటీని డయాగ్రామటికల్గా ఎలా అర్థం చేసుకోవాలన్నది త్రిత్వం నమ్మే వాళ్ళందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారు, ఫాలో అవుతారు. ఇక్కడ ఏం చెప్తా ఉందంటే, రెఫరెన్స్లో కూడా చెప్తా ఉంది మనకి, ఫాదర్ ఈజ్ నాట్ సన్, అంటే తండ్రి కుమారుడు కాదు. లైక్ ఫాదర్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్, అంటే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు కాదు, అలాగే కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు కాదు. అంటే ముగ్గురు పర్సనాలిటీస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అట్ ది సేమ్ టైం మధ్యలో మీరు చూసినట్లయితే ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. ముగ్గురు కూడా దైవత్వం. అంటే ముగ్గురు వ్యక్తులను కాదు కానీ 3 పర్సనాలిటీస్. అందుకనే మీరు ఇక్కడ ఒక సర్కిల్గా చూసినట్లయితే, ఈ దైవత్వంలో కలిసిన పర్సనాలిటీస్ ఒక సింగిల్ దేవుడిగా ఉండి 3 డిఫరెంట్ పర్సనాలిటీస్గా మనకు కనిపిస్తూ ఉంటారు, మనం అర్థం చేసుకునే దాంట్లో. సో ఈ రెఫరెన్స్లు కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. అయితే ముందు నేను చెప్పినట్టు ఈరోజు ఒక 2 మాటలు యూజ్ చేసి యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వం నుంచి ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక 2 వర్డ్స్ ఏంటంటే, వాక్యము, వెలుగు, వర్డ్, లైట్.
ఈ 2 మాటలను తీసుకొని యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం చూద్దాం. సో నేను ఆదికాండం, జెనెసిస్ ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు, అలాగే జాన్ అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు 9వ వచనం, అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము, అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ఈ కొన్ని వచనాలు నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ వాక్యము వెలుగు అనే గురించి మనం చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా నుండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెలుగు మంచిదన్నట్టు దేవుడు చూచును, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచు. ఇక్కడ మనం వెలుగు అనే మాటను చూడొచ్చు, అదేవిధంగా పలకడం అంటే మాట, వాక్యము అని కూడా చూడొచ్చు. మనందరూ తెలుసు, సృష్టిని చేసినప్పుడు దేవుడు మాట ద్వారా సృష్టించాడు అని చెప్పేసి మనకు బైబిల్ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయనకి శబ్దం లేదు, మాట ద్వారా దేవుడు సృష్టించాడు. అంటే మాట అనేది సృష్టి కంటే ముందే ఉంది. అంత మాత్రం కాదు, వెలుగు కమ్మని పలుకు అంటే వెలుగుని అక్కడ పుట్టించినట్టు కాదు. వెలుగు లెట్ దేర్ బి లైట్, వెలుగు ఉండునుగాక, అంటే వెలుగు వచ్చునుగాక. ఈ వెలుగు వచ్చినప్పుడు ఏమైందంటే చీకటి పారిపోయింది. మనకు కొత్త నిబంధనలు తెలిసి ఏంటంటే చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది, వెలుగు యేసుక్రీస్తు ప్రభువు రక్షణకి సాదృశ్యంగా ఉంది. పేతురుపత్రికలు కూడా మనం అంటాడు కదా, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి వాడిని. అది మనకందరికి తెలిసినట్టు ఇంకోటి ఏంటంటే, పాత నిబంధన కొత్త నిబంధనకు ఛాయే ఉంది. పాత నిబంధనలో మెటీరియలిస్టిక్గా మనం ఏదైతే చూస్తామో అది కొత్త నిబంధనలో ఆత్మ సంబంధంగా మనం నెరవేర్చబడడం మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే వెలుగైనటువంటి దేవుడు, ఇప్పుడు మనం 4వ రోజున కానీ సూర్యుడు సృష్టింపబడలేదు. అయితే ఆ ముందు రోజు వరకు కూడా వెలుగు ఉంది. ఆ వెలుగు ఎవరు? దేవుడే వెలుగు. అదే మనం ప్రకటన గ్రంథంలో కూడా చూడొచ్చు. ప్రకటన గ్రంథంలో నూతన ఆకాశం నూతన భూమి అది వచ్చినప్పుడు దేవుడే వారికి వెలుగై ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు అని చెప్పేసి అక్కడ మనం స్పష్టంగా కూడా చూడవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు మీకు వాక్యం అర్థం అవ్వాలి, వాక్యంలోని సత్యాలు తెలియాలంటే మీరు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని నుంచి మీరు పొందాలి. దేవుడు చెప్పాడు కదండి, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా అనే యెడల వాడు దేవుణ్ణి అడగవలెను. ఆయన తన ఎద్దకు వచ్చేవారిని త్రోసివేయకుండా తన అడుగు వారికి ధారాళంగా అనుగ్రహించేవాడని చెప్పేసి యాకోబు పత్రిక మనం చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి మనం ఇవన్నీ ఆ మిస్టరీస్ తెలుసుకోవడానికి దేవుణ్ణి మనం అడిగేవారిగా ఉండాలి. ఇక్కడ చూస్తే వెలుగు అనేది ఉంది సృష్టి కంటే ముందు. ఆ వెలుగు వచ్చే సూర్యుడు రాకముందు ఆ భూమికి వెలుగుగా ఉంది. అంత మాత్రం కాదు, సృష్టిని చేసిందే మాట పలికినప్పుడు జరుగుతూ వచ్చినాయి. సముద్రంలో ఉన్నటువంటి సముద్రంలో జలాలు ప్రాణులను పుట్టించును గాక అంటే పుట్టించింది. ఇక్కడ మీరు చూడండి, ఒక బ్యూటిఫుల్ మాట ఉంటుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం ఏమంటే, ఆది ఎందు వాక్యం ఉండేది. అదే మన ఆదికాండంలో మనం చూస్తాం. వాక్యం ఉంది అక్కడ. వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యం ఎవరు? ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన. ఇక్కడ చాలామంది ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండంటే దేవుని పక్కన ఏదో సర్వెంట్ కిందో, దేవుని కూడా పక్కన ఏదో హెల్పర్ కిందో అని అనుకుంటారు. కాదు కదా. ఇందాక నేను చెప్పినట్టు మనిషిని మీరు అర్థం చేసుకుంటే నేనేం చెప్తానంటే, నా మాట నా దగ్గర ఉందంటాను, లేదంటే నా మనసు నా దగ్గర ఉంది. నా మాట నా దగ్గర ఉందంటే మాట ఇంకోటి నేను ఒకటి కాదు. నా మాట నాలోంచి బయటకు వస్తుంది. యేసుప్రభువు కూడా అంటాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదంటాడు. అప్పుడు హృదయం వేరు, మాట వేరు, శరీరం వేరు, మనిషి వేరు కాదు. ఇవన్నీ ఒకటే మనిషి. ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండినంటే కనుక దేవుని స్వరం ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు అంటే సపరేట్గా ఉన్నట్టు కాదు. అక్కడ సమస్తమును ఆయన మూలముగా కలిగిన. అదే కదా నా ఆదికాండంలో మనం చూస్తాము. ఆయన వెలుగు ఇచ్చారు, వెలుగు భూమికి వచ్చింది. ఆయనే జీవము. ఇంకా మనం ముందు చూడవచ్చు. ఆయన పలికితే స్వరము, ఆయన మాటే సృష్టిని చేసింది. ఆఫ్ కోర్స్ సమస్తం ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ ఆయన అనేది యేసుక్రీస్తు ప్రభువు గురించి చూడండి. ముందు చూస్తే ఆయనలో జీవం ఉండెను. అవును కదండి. ఈ లోకంలో జీవం చేసింది ఎవరు? దేవుడు చేశాడు. అది ఎవరు చేసింది? నోటి మాట ద్వారా చేశాడు. అంటే మాట జీవాన్ని సృష్టించింది. ఎలా చేసింది? ఇక్కడ ఆయనలో జీవం ఉండెను. యేసుక్రీస్తు ప్రభువులో జీవం ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభువు మాట, ఆ మాట వెళ్ళి జీవం సృష్టించింది. చాలా స్పష్టంగా ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండును. ఎంత క్రిస్టల్ క్లియర్ అంటారు ఇంగ్లీష్లో. ఎంత స్పష్టంగా ఉంది కదా. అటువంటి హొలిచి నోట్లు పెట్టినట్టు ఉంది. ఇది కూడా అర్థం కాకుండా జనాలు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ జీవము ఏ జీవం అయితే సృష్టిని చేసిందో, సృష్టి మీద అన్నింటినీ చేసిందో ఆ జీవం వెలుగే ఉంది. అంటే ఆదికాండంలో మనం చూసిన దేవుడు వెలుగు కమ్మని పలుకగా అని చెప్పినప్పుడు ఏదైతే వెలుగు వచ్చిందో యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన మాట, ఆయనలో జీవం ఉంది. అదే ఇక్కడ యోహాను సువార్త చెప్తున్నాడు. ఆ జీవము ఏదైతే సృష్టిని చేసిందో, ఆ జీవం మనుషులకు వెలుగే ఉంది. ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అది ఇంకా చూస్తే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది గానీ, చీకటి దాన్ని గ్రహింపుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఫిజికల్ లైట్‌గా భూమి మీద ప్రకాశిస్తే, ఈరోజు ఈ చీకటి పాపలోకంలో ఆత్మ సంబంధం వెలుగుగా ప్రకాశిస్తున్నారు గానీ, చీకటి ఎవరైతే పాపంలో ఉన్నారో వారు గ్రహించలేకపోతా ఉన్నారు. నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఇది ఆత్మ సంబంధంగా. ఆనాడు ఫిజికల్ లైట్ వచ్చి ఆ లోకాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈరోజు ఆత్మ సంబంధం వెలుగు యేసుక్రీస్తు ప్రభువారే. అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పుడు ఎందుకు చూడండి, ఇంకా నేను చూసినట్లయితే యేసు ప్రభువారు అంటారు కదా, 8వ అధ్యాయం 12వ వచనంలో, మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. అంతేకాదు 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆదికాండంలో జీవం సృష్టించింది ఎవరు? ఆ యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే స్పష్టంగా చెప్తున్నాను, నేనే జీవాన్ని, జీవాధిపతి ఆయనే, జీవాన్ని సృష్టించింది ఆయనే. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ 2 వర్డ్స్ తీసుకోండి. వాక్యము ఆయన దేవుడు, వెలుగైనటువంటి దేవుడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టి ముందు నుంచి ఉన్నాడు. మీరు చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. ఎలా సృష్టించాడు? వెలుగు ద్వారా సృష్టించాడు. తన వెలుగు ద్వారా, తన వాక్యం ద్వారా సృష్టించాడు. ఎవరు ఆ వెలుగు వాక్యము? యోహాను సువార్త చూసినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా దీనికన్నా అసలు వేరేదేం లేదు. ఇంకా మీరు చూస్తే కనుక ఆదికాండం 15వ అధ్యాయం 1-4 వచనాలు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. ఆదికాండంలో మీరు చూస్తే హాగర్ విషయంలో కానీ, అబ్రహాం విషయంలో కానీ మీరు చూడవచ్చు. యెహోవా దూత, యెహోవా వాక్యము అని చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి 15వ అధ్యాయం 1-4 వచనాల్లో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, యెహోవా అని రాయలేదు అక్కడ, యెహోవా వాక్యము. ఎవరు వాక్యము? యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా చూసిన 4వ వచనంలో కూడా యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, అబ్రహాం దగ్గరికి వచ్చారు. ఎవరు? యెహోవా వాక్యం. ఎవరా యెహోవా వాక్యము? యేసుక్రీస్తు ప్రభువారు. హాగర్ ఏమంటదంటే, నేను చూచినటువంటి దేవుడు యెహోవా దూత అంటది. ఎల్ రోహి అని చెప్పేసి అక్కడ దానికి పేరు పెడుతుంది. అంటే చూచున్న దేవుడు, నన్ను చూచున్న దేవుడు నేను చూచితిని అంటది హాగర్. అక్కడ ఎవరిని చూసింది? యెహోవా దూతను చూసింది తను. యెహోవా దూత ఎవరు? యెహోవా వాక్యం. ఇంకా మీకు కనుక క్లారిటీ కావాలి, వేరే క్వశ్చన్స్ ఉన్నాయంటే, వేరే వాటి మీద కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, వీడియోస్ చేయండి అంటే దయచేసి కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్స్లో మీరు తెలియజేయండి. అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఎవరికి ప్రశ్న ఉన్నా సరే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుని దగ్గర మీరు ఒప్పుకోండి, ప్రభువా నాకేమి రాదని, మోకరించండి, వాక్యం తీయండి, ధ్యానించండి. ఏదో 5-10 నిమిషాలు చేసి చదివేసి పక్కన పెట్టడం కాదు. అవసరమైతే గంటలు అదే టాపిక్ మీద ధ్యానం చేయండి. దేవుని జ్ఞానం పొందుకోండి. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, విజ్డమ్, ఈ 3 కూడా దేవుని నుంచి వస్తాయి. కాబట్టి అటువంటి అండర్స్టాండింగ్, నాలెడ్జ్, విజ్డమ్ కూడా దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే మీకు నేను చేసే ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్.